part 4th video regarding immunity. Okay, in paper 1 anatomy and physiology microbiology syllabus is there, no? Okay, in microbiology 4th unit, that is the immunity. Okay, in immunity 4th video. In this the subtopic is the autoimmunity. What is meant by autoimmunity? Regarding that we are going to discuss in this video. Okay, in autoimmunity, what is meant by autoimmunity? Autoimmunity is one of the immune response. Here the antigens will form in the structural and functional damage to the host. Who is the host? Host nothing but human beings, or who are going to develop their disease. Okay, host ante human beings అయినా కావచ్చు, లేదంటే ఆ యొక్క డిసీజ్కి ఎవరైతే గురి అవుతున్నారో ఆ పర్సన్, ఆ యానిమల్, ఆ జంతువు, ఒక ఏజెంట్ని హోస్ట్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ద హోస్ట్ ఫర్ డెవలపింగ్ దేర్ autoimmune disorders. Why? Because in these autoimmunity disorders the antigen will can damage to the this structural and functional of the human beings. Okay, autoimmune response అంటే యాంటీజెన్స్ అనేవి రిలీజ్ అవుతాయి, యాంటీజెన్స్ ఫామ్ అవుతాయి. ఈ యాంటీజెన్స్ అనేవి ఏం చేస్తున్నాయంటే హ్యూమన్ బీయింగ్స్కి స్ట్రక్చరల్గా, ఫంక్షనల్గా డ్యామేజ్ చేస్తుంది ఆ యొక్క సెల్స్కి. మన బాడీలో మెనీ ఆఫ్ ద సెల్స్ ఇస్తే కొన్ని వేల కణాలు ఉన్నాయి, అవునా? ఆ సెల్స్కి స్ట్రక్చరల్గా, నిర్మాణాత్మకంగా, ఫంక్షనల్గా డిఫరెంట్ సెల్స్ హ్యావింగ్ డిఫరెంట్ ఫంక్షన్స్, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ న్యూరాన్, నాడీ కణం ఉంది. ఏం చేస్తుంది? దాని యొక్క పని ఏంటి? నాడీ కణం యొక్క స్ట్రక్చర్ మనకు తెలుసు, ఫంక్షన్ తెలుసు, దాని యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది, దాని ఏం ఫంక్షన్ చేస్తుంది అనేది, అవునా? న్యూరాన్ ఈజ్ వన్ ఆఫ్ ద నర్వ్ సెల్, అవునా? ఇన్ ద నర్వ్ సెల్స్ ఎవ్రీ న్యూరాన్స్ ఈజ్ దేర్, ఈచ్ అండ్ ఎవ్రీ న్యూరాన్స్ హ్యావింగ్ దేర్ స్ట్రక్చర్ అండ్ గుడ్ ఫంక్షన్. Okay, in the presence of neurons only the human beings receive some impulses. మనం ఇలా పించ్ చేసినాం, గిచ్చినాం అనుకోండి, అవునా? లేదా ఇలా టచ్ చేసినాం, కొట్టినాం అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? ఈ బీటింగ్ కానీ, టచింగ్ కానీ, నర్వ్ ఇంపల్సెస్ అనేవి ఎలా పోతుంది అని అంటే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ న్యూరాన్స్. ఓకే, నర్వ్ సెల్స్ అనే ఉండడం వల్ల, నాడీ కణాలు అనే ఉండడం వల్ల అవి ఇంపల్సెస్ రిసీవ్ చేసుకుంటే ఆ ఇంపల్సెస్ అనే బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ నుంచి మళ్ళీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీకు ఈ యొక్క హ్యాండ్కి ఎవరో టచ్ చేశారు, లేదా హ్యాండ్కి చీమ కొట్టింది, ఏదో ఒకలాంటి సెన్సేషన్ అనేది రిసీవ్ చేసుకుంటారు. ఎలా జరుగుతుంది? ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సెల్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నెఫ్రాన్ ఉంది. నెఫ్రాన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ నెఫ్రాన్? ప్యూరిఫికేషన్ ఆఫ్ యూరిన్. ఓకే, ఫార్మేషన్ ఆఫ్ యూరిన్. ఏమవుతుంది? నెఫ్రాన్స్ ఎక్కడ ఉంటాయి? కిడ్నీలో ఉంటుంది, అవునా? ఇలా అంటే ఇన్ ద హ్యూమన్ బాడీ డిఫరెంట్ సెల్స్, మెనీ ఆఫ్ ద సెల్స్ ఈజ్ దేర్. ఓకే, ఇన్ సెల్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ హ్యావింగ్ దేర్ స్ట్రక్చర్. అన్ని కణాలు ఒకే రకంగా ఉండవు. ఓకే, ప్రతి ఒక్కొక్క కణము ఒక్కొక్క లాంటి గుణం ఉంటుంది, వాటి యొక్క స్ట్రక్చర్ ఉంటుంది, వాటి యొక్క ఫంక్షన్ ఉంటుంది. Okay, each and every cell, different cells having different functions, different structure. Okay, in these autoimmune diseases the antigen will be having damage. Antigen ante manam yesterday in previous videos we have discussed, you know, antigens are some of the microorganisms or some of the bacteria, fungi, parasite, whatever it may be. Antigen means can cause some harmness to the human body. Okay, the antigen will be damage to the structural and functional of the cells. Okay, this is the autoimmunity. This, for example, mainly what type of immunity means humoral immunity and cell mediated response. Okay, some immune responses involve some cells. T lymphocytes, B lymphocytes is involved for fight against the antigens, no? Okay, in that type of cell mediated immunity or the humoral immunity, the antigen antibody reactions increases and some of the autoimmunity disorders were identified. Okay, next mechanism of autoimmune response.
ఓకే, ఇన్ దిస్ మెకానిజం వాట్ హ్యాపెన్స్ మీన్స్ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది ఎక్కడ అంటే మెయిన్లీ ద ఇమ్యూన్ రెస్పాన్స్ అగైనెస్ట్ ద రేడియేషన్, డ్రగ్స్, మ్యూటేషన్, ఇన్ఫెక్షన్. ఓకే, ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, వేటి ద్వారా అంటే మెయిన్లీ ద ఇమ్యూన్ రెస్పాన్స్ అగైనెస్ట్ ద some of the drugs or some of the mutations or some of the infection with viruses. ఓకే, వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కానీ లేదంటే కొన్ని డ్రగ్స్ ఎక్సెసివ్గా మనం యూజ్ చేయడం వల్ల కానీ, ఓకే డోస్ ఎక్కువైనా లేదంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయి లేకపోతే మనకి డిసీజ్ కంప్లీట్గా క్యూర్ అయిపోయినాక కూడా మనం కంటిన్యూషన్ చేయడం, ఓకే సమ్ టైమ్స్ ఒక సిమ్టమ్ అయితే ఇంకొక డ్రగ్ యూజ్ చేయడం, అలా సమ్ అబ్నార్మాలిటీస్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ అరైజింగ్. Okay, in that we are using some excessive drugs or some infection is there in the body, then the problem will be arise. Okay, mainly in this time the new antigens will be formed. Okay, this is the mechanism. Next to cross reacting antigens. Okay, in this cross reaction antigens what happens means some foreign antigens will be similar to the self antigens. Okay, foreign antigens will be similar to the self antigens. Okay, foreign antigens or the similar to the self antigens. Self antigens ante within human body, our body lo ఉన్నటువంటి cells ki అంటే cells లో మన బాడీలో ఉన్నటువంటి కణాలకి వాటి యొక్క స్ట్రక్చర్కి వాటి యొక్క ఫంక్షన్స్కి రిలేటెడ్గా ఫారెన్ యాంటీజెన్స్ ఉంటే అప్పుడు మన వాళ్ళు ఎవరు బయటి వాళ్ళు ఎవరు అనే విధంగా గుర్తుపట్టలేని సమయంలో యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ జరిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, ఫారెన్ యాంటీజెన్ అంటే బయట నుంచి వచ్చేటటువంటి యాంటీజెన్. ఓకే, సెల్ఫ్ యాంటీజెన్ అంటే మన బాడీలో ఉన్నటువంటి సెల్స్ కొన్ని వాటి యొక్క స్ట్రక్చర్కి వాటి యొక్క ఫంక్షన్కి సిమిలర్గా ఉంటే ఓకే అక్కడ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ జరుగుతున్నప్పుడు ఓకే ఈ యాంటీబాడీస్ అనేవి వాటిని ఐడెంటిఫికేషన్ చేయలేవు అనమాట. ఇవి మన వాళ్ళు, ఇవి సెల్ఫ్ యాంటీజెన్స్, ఇవి ఫారెన్ యాంటీజెన్స్ అని డిఫరెన్షియేట్ చేసేటటువంటి ఛాన్స్ లేనప్పుడు వచ్చేటటువంటి రియాక్షనే క్రాస్ రియాక్టింగ్ యాంటీజెన్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ద క్లినికల్ నోట్స్. మనకు ఎందుకు అసలు దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఈ యొక్క యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ వల్ల ఏమవుతుంది, మన యొక్క సెల్ఫ్ యాంటీజెన్స్ లేదా మన బాడీలో ఉన్నటువంటి సమ్ సెల్స్ అనేవి కిల్ అవుతాయి అన్నమాట. అలాంటి టైంలో ఎలాంటి డిసీజెస్ వస్తాయి అనే దాని గురించి. ఓకే, ఇందులో ఈ యొక్క ఆటో ఇమ్యూన్ రెస్పాన్సెస్ వల్ల వచ్చేటటువంటి డిసీజెస్ ఏంటి అంటే ఇన్ దిస్ ఆటోఇమ్యూన్ హీమోలైటిక్ ఎనీమియా. ఓకే, ఇది ఒక డిసీజ్ ఆటోఇమ్యూన్ హీమోలైటిక్ ఎనీమియా. యాక్చువల్గా ఎనీమియా ఎందుకు వస్తుంది, మనకి బ్లడ్ సెల్స్ ఎరిథ్రోసైట్స్ లేదా మన యొక్క బ్లడ్ పర్సంటేజ్ అనేది ఉండాల్సిందే నార్మల్ కంటే ఇంకా తక్కువగా ఉండడం వల్ల ఎనీమియా వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది. అవునా, ఆ యొక్క రెడ్ బ్లడ్ సెల్స్ లేదా ఎరిథ్రోసైట్స్ మరి ఎక్కడికి వెళ్తాయి, ఆ సెల్స్కి సరైనటువంటి ఫుడ్ లేదంటే ఆక్సిజన్ అలాంటివి లేకపోవడం వల్ల వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది. అసలు స్ట్రక్చరల్గా ఫంక్షనల్గా వాటికి కెపాసిటీ లేనప్పుడు వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది. ఓకే, సమ్ టైమ్స్ అవి కంప్లీట్గా కిల్ అయిపోవడం వల్ల వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది. సో ఇన్ దిస్ ద ఇమ్యూన్ హీమోలైటిక్ ఎనీమియా ఈజ్ వన్ ఆఫ్ ద ఆటోఇమ్యూన్ డిజార్డర్. ఓకే, నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్ ద హ్యాష్మోటోస్ థైరాయిడైటిస్. Okay, this is also an autoimmune disease. Next to myasthenia gravis. Okay, next one is the rheumatoid arthritis. Okay, in this autoimmune hemolytic anemia what happens, in this antibodies is there, no? Okay, the antibodies will be produced against the RBC or erythrocytes. Okay, actually we need some function by the antibodies and erythrocytes. మనకి మన శరీరానికి ఎరిథ్రోసైట్స్ అవసరం ఉంది, యాంటీబాడీ అవసరం ఉంది. కానీ ఈ యాంటీబాడీస్ అనేవి
ఎలా రిలీజ్ అవుతుంది, దేనికి అగైనెస్ట్గా ఫైట్ చేస్తుంది అని అంటే ఎరిథ్రోసైట్స్కి. ఓకే, డ్యూ టు దాట్ the problem will be arise anemia. Okay, in this the red cells are coated with the antibodies or prematurely destroyed in spleen and liver. Okay, spleen and liver is there no in our digestive system. Okay, in this spleen and liver the antibodies prematurely destroyed. Okay, due to this problem will be arise. కంప్లీట్గా మెచ్యూర్ అవ్వకుండా, ఓకే, పెరుగుదల అభివృద్ధి అంటారు, అలా కంప్లీట్గా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది లేకముందే బిఫోర్ ప్రీమెచ్యూరిటీ ద సెల్స్ విల్ బి డిస్ట్రాయిడ్ ఇన్ ద స్ప్లీన్ అండ్ లివర్. వై? బికాస్ ద యాంటీబాడీ విల్ బి ప్రొడ్యూస్ అగైనెస్ట్ ద ఎరిథ్రోసైట్ సెల్స్. ఓకే, నెక్స్ట్ అంటే మన సెల్సే మనకి యూజ్ అయ్యేటటువంటి ఇంకొక సెల్స్ పైన ఫైట్ చేయడం వల్ల. Okay, next another one is the Hashimoto's thyroiditis. Thyroid gland is there no? ఈ థైరాయిడ్ గ్లాండ్కి ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే వచ్చేటటువంటి డిసీజ్ని థైరాయిడైటిస్ అంటారు. ఓకే, ఇన్ దిస్ ఇట్ ఈస్ వన్ ప్రాబ్లమ్ ఆఫ్ ఫీమేల్స్ అసోసియేటెడ్. ఓకే, ఇన్ దిస్ మెయిన్లీ ద ఫీమేల్స్ ఆర్ హ్యావింగ్ దిస్ ప్రాబ్లమ్. ద ఫీమేల్స్ ఆర్ హ్యావింగ్ విత్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్. దాని యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, థైరాయిడ్ గ్లాండ్ యొక్క సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. పేషెంట్స్కి ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి మరి ఈ ప్రాబ్లంలో అంటే ద సిమ్టమ్స్ లైక్ వాట్ ఈస్ దట్ హైపోథైరాయిడిజం. ఓకే, థైరాయిడ్ గ్లాండ్ విల్ బి సెక్రెటెడ్ సమ్ ఆఫ్ ద థైరాయిడ్ హార్మోన్స్. ఓకే, ఇన్ దిస్ లెస్ సెక్రేషన్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్, దట్ వన్ we are called as the hypothyroidism. Okay, in this antibody against the thyroid gland. Okay, in this antibody what type means against the thyroid gland in this form in the condition. Next one is the myasthenia gravis. ఇది కూడా ఒక డిసీజ్ అనమాట. ఇది ఎందుకు ఎక్కడ వస్తుంది అని అంటే నర్వస్ సిస్టంలో వస్తుంది. ఓకే, ఇన్ దిస్ ద myasthenia gravis what happens means abnormal fatigability of muscles. ఓకే, మజిల్స్ అనేవి దాని యొక్క మూమెంట్ని కంప్లీట్గా కోల్పోతాయి అనమాట. ఓకే, ఫెటిగ్నెస్ వస్తుంది. వై? వాట్ ఈస్ ద రీజన్? అబ్నార్మల్ ఫెటిగిబిలిటీ. వై మీన్స్ మాల్ ఫార్మేషన్ ఆఫ్ ఆర్ మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ న్యూరోమస్కులర్ జంక్షన్. ఓకే, నర్వ్స్కి మజిల్స్కి మధ్య ఉండేటటువంటి ఏరియాని న్యూరోమస్కులర్ జంక్షన్ అంటాం. ఓకే, నర్వ్స్కి మజిల్స్కి మధ్య ఒక జంక్షన్ లాగా ఉంటుందన్నమాట మజిల్స్లో. ఆ యొక్క న్యూరోమస్కులర్ జంక్షన్ దగ్గర మాల్ ఫంక్షనింగ్ అనేది ఉంటుందన్నమాట. మజిల్స్ అనేవి సరిగ్గా ఫంక్షనింగ్ అనేది ఉండదు. ద మజిల్స్ ఆర్ లూజ్ సమ్ ఆఫ్ ద ఫంక్షనింగ్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ న్యూరోమస్కులర్ జంక్షన్. Okay, that's why the problem will be arise. In this the antibodies are formed against the acetylcholine receptors. acetylcholine receptors అనే ఉంటాయి. ఈ acetylcholine receptors కి against గా యాంటీబాడీస్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. Okay, in this the antibodies or these receptors are present in the neuromuscular junction. acetylcholine receptors అనేవి ఎక్కడ ఉంటాయి మన బాడీలో అంటే న్యూరోమస్కులర్ జంక్షన్ దగ్గర ఉంటాయి అన్నమాట. ఓకే, ఇన్ దిస్ డిసీజ్ కండిషన్ antibodies are released against the acetylcholine receptors. Next one is the rheumatoid arthritis. Okay, in rheumatoid arthritis nothing but joints pain. In this mainly joints and surrounding tissue. Okay, joints ki కీళ్ళు అంటారుగా, కీళ్ళకి దాని చుట్టూ ఉన్నటువంటి టిష్యూస్కి కణజాలంకి మధ్య వచ్చేటటువంటి ప్రాబ్లమే రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఎస్పెషల్గా ఇది ఉమెన్లో ఎక్కువగా ఉంటుంది. ఏమవుతుంది ఇందులో అంటే ప్రెజెన్స్ ఆఫ్ సెవెరల్ అబ్నార్మల్ ప్రోటీన్స్ ఇన్ ద బ్లడ్. In the human blood, especially women blood, several abnormal proteins. Actually the proteins are not have. Okay, these are the normal proteins. Abnormal proteins, అసాధారణమైనటువంటి ప్రోటీన్స్ అనేవి బ్లడ్లో ఎక్సెసివ్గా ఉండడం వల్ల the humans, especially women, developing the problem of rheumatoid arthritis. Okay, that proteins were called as the rheumatoid factor.
Okay, next one is the thyrotoxicosis. Thyrotoxicosis or Graves disease. Graves disease అయినా అనొచ్చు, thyrotoxicosis. Okay, in this the thyrotoxicosis, what happens means excessive secretion of thyroid hormones. Okay, from the thyroid gland, excessive secretion of thyroid hormones. Thyroid hormonలు అనేవి థైరాయిడ్ గ్రంథి నుండి ఎక్సెసివ్గా ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం, సెక్రేట్ అవ్వడం, దట్ కండిషన్ వీఆర్ కాల్డ్ యాజ్ ద thyrotoxicosis. Okay, in this majority of the patients possess the antigens. Okay, the antibodies అనేవి రిలీజ్ అవుతాయి అన్న కదా, అవి దేనికి అగైనెస్ట్గా అంటే థైరోగ్లోబ్యులిన్. Okay, this is the thyroid problems like thyrotoxicosis or the Graves disease. Okay, these are the autoimmune disorders is there in the human beings.